మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. ఒక ఇల్లు ఉందండి. ఆ ఇంట్లో తోడుకోడళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు ఉంటారు సార్. ఇమీడియట్గా ఏమవుతుంది, ఆ ఇంట్లో ఒకళ్ళదే పెత్తనం ఉంటుంది. అవును. మిగిలిన వాళ్ళిద్దరిలో ఇంకొకళ్ళది అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ ఉంటుంది, ఇంకొకళ్ళది ఎప్పుడు విమర్శించడమే ఉంటుంది. మా పెద్దమ్మ ఒక్క తోడుకోళ్ళండి, అమ్మో అసలు మా ఇంట్లో అందరినీ గ్రిప్లో పెట్టేసుకుందండి, ఎలా పెట్టేసుకుందో నాకు తెలియదండి. అసలు మా చిన్నది తోడుకోళ్ళు ఉందండి, బాబోయ్ అసలు ఏమన్నా జరగనివ్వండి పట్టించుకోదండి, అన్నిటికీ బానిసలాగా బ్రతికుంటుందండి. బాబోయ్ నా వల్ల కాదండి బాబోయ్ అంటే ఇది ఎప్పుడు గొడవలు తెచ్చుకుంటానే ఉంటుంది ఆ ఇంట్లో. ఇది పెద్ద శత్రువు ఆ ఇంట్లో. మొదట ఆవిడ ఏం చేసింది, అరే వీళ్ళ బలహీనతలు ఏమున్నాయో గ్రిప్లో పెట్టుకుంటే నేను హ్యాపీగా ఉండాలి, నేను ప్రశాంతంగా ఉండాలి, నాది అప్పర్ హ్యాండ్ ఉండాలి అంటే నేనేం చెయ్యాలి అనేటటువంటి ఆలోచనతో ఆవిడ వచ్చి వాళ్ళ యొక్క బలహీనతలు ఏమున్నాయో, ఈవిడ బలమేముందో దాన్ని అక్కడ చూపించింది. వాళ్ళనే అత్తగారికి వంట అంటే ఇష్టం, తిండంటే ఇష్టం, అత్తగారిని బొట్లో వేసుకుంది. లేదు అత్తగారికి గాసిప్స్ అంటే ఇష్టం, అత్తగారి పక్కన చేరింది, గాసిప్స్ చెప్పింది, బొట్లో వేసుకుంది. మామగారికి మంచిగా వండి పెడితే ఇష్టము కాబట్టి మామగారికి సేవలు చేసుకుంది, బొట్లో వేసుకుంది. ఇట్లా అందరినీ ఎవరికి ఏం కావాలో ఆవిడ చూసుకుంటూ చేసుకుంటూ చాలా మైండ్ గేమ్ ఆడుకుంటూ ఆవిడ దీంట్లోకి వచ్చింది. చిన్న ఆవిడ మూడో ఆవిడ ఉంది. ఆవిడేంటి, ఈ ప్రపంచంలో నేను జన్మ తీసుకున్నాను కాబట్టి, నాకు ఇది రాసిపెట్టి ఉంది కాబట్టి, నేను పడాలి కాబట్టి, ఏది ఏమైనా ఈ జీవితాన్ని నెట్టుకు రావాలి కాబట్టి, ఎవరు ఏమన్నానని నేను సహనం అనేది నాలో ఒకటి ఉంది కాబట్టి, నేను తలంచుకుని వెళ్ళిపోతే పోలేదా, వీళ్ళ గోల వీళ్ళు పడిపోతుంది, నా 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 పని నేను చేసుకుంటాను అనేటటువంటి ధోరణిలో, సమర్థత అనేటటువంటి ధోరణిలో కానివ్వండి, అడ్జస్ట్మెంట్ అనేటటువంటి ధోరణిలో కానివ్వండి ఆవిడ అడ్జస్ట్ అయిపోయింది. ఇది అటు ఇటు కాకుండా ఉంటుంది అనమాట. అటు ఆ జనాలందరినీ అట్రాక్ట్ చేసుకునేటటువంటి మైండ్ సెట్ దీనికి ఉండదు. అంటే లేనిపోని అహం లేదు అనంటే ఎదుటి వాళ్ళ మీద పద్దాక ఏలెత్తి చూపించేటటువంటి గుణం. నువ్వు గొప్పదానివే, నువ్వు నిజాయితీ పర్రాలివే, కానీ ఇలా ఎందుకు చూపిస్తున్నావు, ఒక్కసారి ఇలా చూపించుకో నీలో లేనివేంటో. నేను అలా ఉండలేనండి అంటున్నావు, వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి అడ్జస్ట్ అయ్యారు, దాన్ని జీర్ణించుకో. ఫస్ట్ వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయి. ఇది మనుషులు నేర్చుకోవాల్సింది ఏంటంటే, అక్కడున్న వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయాలి మనము. అది ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో మెంటల్ స్ట్రెస్ అనేది రిలీజ్ అయిపోతుంది. వాస్తవాన్ని యాక్సెప్ట్ చేస్తామా, చచ్చినా చేయం. ఎందుకు చేస్తాం? ప్రియా చౌదరి అక్కడ కూర్చొని జనాలందరినీ తిట్టేసిన పాపులర్ అయిపోతూ ఉంది. అదే మేము తిట్టాము అనుకుంటే మాకు తిట్టడా రాదు, లేకపోతే తిడదామనుకున్నా రాదు, ఎందుకైతుంది అని 100 సార్లు విమర్శలు చేసినా కూడా నువ్వెంత విమర్శ చేస్తే నేను అంత పైకి పోతా. ఎందుకు అనంటే నేను నిన్ను పట్టించుకోవట్లా, నేను సబ్జెక్టుని పట్టించుకుంటున్నా, నేను జనాన్ని పట్టించుకుంటున్నా. అర్థమైందా? అలాగే నాకంటే మేధావులు ఉన్నారు, వాళ్ళు ఎంత గొప్పగా మాట్లాడుతున్నారు, వాళ్ళ సబ్జెక్ట్ ఎక్కడెక్కడి నుంచి తీసుకొని వస్తున్నారు. చాలామంది ఇంటర్వ్యూస్ నేను చూస్తాను నాగరాజు గారు, ఐ లైక్ ఇట్. నేను అనుకుంటా, అరే నేను ఎలా శోధించాలి, వీళ్ళ స్థాయికి నేను ఎప్పుడు రీచ్ అవుతానా అనేటటువంటి ఆలోచన కూడా నాలో ఉంటుంది. దట్ ఈజ్ యాక్సెప్టెన్స్. ఇంత గొప్పగా నేను సబ్జెక్ట్ ఎప్పుడు ఇవ్వాలి నేను జనాలకి, ఇంత గొప్పగా స్థాయికి నేను ఎప్పుడు వెళ్ళాలి, ఆ యాక్సెప్టెన్స్లో నేను ఎప్పుడు ఉంటాను. కాబట్టి నాకు ఎప్పుడు సర్చింగ్లో ఉంటాను తప్పితే నేను వెనక్కి తిరిగి చూడను, నేను మిగిలిన పట్టించుకోండి ఫస్ట్. కాబట్టి నా ధోరణి నాకు వెళ్ళిపోతూ ఉంటుంది. నేను ఎప్పుడు టర్న్ తీసుకోవాలో అప్పుడు టర్న్ తీసుకుంటా, ఎప్పుడు ఆపేయాలో అప్పుడు ఆపేస్తా, ఎప్పుడు సాగాలో అప్పుడు సాగుతా. అది నాకు బాగా ఉంది. ఓకే, ఎప్పుడు ఆ యాక్సెప్టెన్స్ అనేది మనలో లేదు అనుకోండి నాగరాజు గారు, అమ్మో వీళ్ళు సబ్జెక్ట్లో ఎక్కువైపోతున్నారు, అమ్మో వీళ్ళు నాకంటే ఎక్కువ సంపాదించేస్తున్నారు, బాబో వీళ్ళు నిన్నగాక మొన్న వచ్చారు, వీళ్ళకి ఏంటి ఇన్ని వ్యూస్ ఉన్నాయి అని మాట్లాడుతూ కూర్చుంటే నేను బాయే, నా సబ్జెక్టు పోయే, నాకున్నటువంటి జ్ఞానం పోయే, నాకున్నటువంటి ఆరోగ్యము పోయే, నాకున్న పీస్ ఆఫ్ మైండ్ ఎవ్రీథింగ్ పోయే. వీ షుడ్ యాక్సెప్ట్ దట్. నన్ను పొగిడేవాడు ఉన్నాడంటే నిన్ను విమర్శించేవాడు కూడా ఉన్నాడు బాస్, యాక్సెప్ట్ చేయి. కానీ నువ్వు తీసుకోవాల్సిన ఎసెన్స్ ఏంటి? పాజిటివ్ ఎసెన్స్. నీకు పాజిటివ్ కావాలి, డోంట్ గో విత్ నెగిటివ్. అవసరమైనప్పుడు ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కే, టైం కోసం వెయిట్ చేయి, అంతేగాని పద్దాక వేలెత్తి చూపించు మాకు. నువ్వు బఫూన్ అవుతావు, నేను బఫూన్ అవుతా. టైం వచ్చినప్పుడు తొక్కే. సహనం అని మూడో ఆవిడని చెప్పాను చూసారా, ఆవిడ ఎందుకు సహనంగా ఉందంటే, నాకంటూ ఒకరోజు వస్తుందబ్బా, 40 ఏళ్ళు వెయిట్ చేసింది, 40 ఏళ్ళకి మొగుడు, అప్పుడు దాకా ఎగిరెగిరి పడిన మొగుడు కాస్త పెళ్ళాం దగ్గర మూసుకొని కూర్చున్నాడు, ఎందుకంటే ఆ వయసులో మొగుడు అవసరం కాబట్టి. అంటే 40 ఏళ్ల తర్వాత ఏం సాధించింది అనంటే, 40 ఏళ్లలో మౌనం ద్వారా ఒక పీస్ ఆఫ్ మైండ్ని సాధించింది ఆవిడ. అది ఆలోచించాలి ఇక్కడ. యాక్సెప్టెన్స్. పెద్ద ఆవిడ అరే తన యాక్సెప్టెన్స్ ఏంటి, ఈ కుటుంబం నా గ్రిప్లోకి తెచ్చుకోవాలి,
కాబట్టి ఎవరెవరిలో ఏమున్నాయి, నేనేం చేయాలి, ఆ యాక్సెప్టెన్స్లోకి వచ్చింది, తన గ్రిప్ తీసుకుంది. చిన్నవాడేంటి, అరే వీళ్ళందరూ ఇంతే, నాకంటే శక్తివంతులు, నేను ఎనర్జీని పెంచుకోవాలంటే నా ఎనర్జీ ఏంటి, మౌనం. నా ఎనర్జీ ఏంటి, అడ్జస్ట్మెంట్. దీంతో నా పవర్ పెరుగుతుంది అనుకుంది, ఆ యాక్సెప్టెన్స్లోకి వెళ్ళింది, తను ఉంది. ఇది మధ్యలో ఉన్నది ఏంటంటే అటు ఇటుగా ఉందనమాట. దీనికి ఆ యాక్సెప్టెన్స్ లేదు, ఈ ఓర్పు లేదు, నేర్పు లేదు. ముందు ఆవిడకు ఉన్నది నేర్పు, కింద ఆవిడకు ఉన్నది ఓర్పు, ఈ రెండూ లేవు. కానీ ఇది మంచిదే, కానీ నోటిదోలు ఎక్కువ. ఇది మంచిదే, అది కానీ లోపల నాకంటే ముందుకు ఆవిడ దూసుకెళ్ళిపోతుంది అనేటటువంటి స్వార్థము ఆ పెద్ద ఆవిడలో చూస్తుంది. అరే ఇది నోరు మూసుకొని చేతగాని దానిలాగా ఇది నాకు సపోర్ట్ రావడం లేదు అని చెప్పేసేటటువంటి ఈర్ష్య ఇక్కడ ఉంది. అక్కడ ద్వేషం ఉంది, ఇక్కడ ఈర్ష్య ఉంది. రెండిటి వల్ల నాకేమవుతుంది, మధ్యలో ఉన్నదాన్ని నాగరాజు గారు ఫిజికల్ ఫిట్నెస్ బాయే, మెంటల్ ఫిట్నెస్ పోయే. బట్ వాళ్ళిద్దరూ ఎందుకున్నారు, నేను ఎందుకు ఉండలేదు అంటే కారణం యాక్సెప్టెన్స్ నాలో లేకపోవడం అనేది. అది కావాలి. ఆ యాక్సెప్టెన్స్ని ఎలా తెచ్చుకోవాలి, ఈ మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్ని ఆలోచింపచేసేటటువంటి జ్ఞానం మనకి ఎక్కడి నుంచి వస్తుంది, ఆ జ్ఞానాన్ని మనకి ఎవరిస్తారో ఈ విశ్వం ఇస్తుంది. ఆ విశ్వానికి ఎలా కనెక్ట్ అవ్వాలి, ఆ కనెక్ట్ అయిన ద్వారా ఆ కనెక్టివిటీని మనం ఎలా ఎత్తుక్కోవాలి, ఆ కనెక్టివిటీని మనం ఎలా పట్టుకోవాలి. పట్టుకుంటే విశ్వం ఎన్నో మార్గాల ద్వారా ఎన్నో విధాలుగా ఎన్నో విధానాలు చెప్పి మనల్ని సక్రమమైనటువంటి మార్గంలో పెడుతుంది. దానికి బ్రిడ్జ్ ఏది అంటే మెడిటేషన్.